నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కొత్త H1B దరఖాస్తులకే $1,00,000 రుసుం ఒక్కసారే కట్టాల్సి ఉంటుందన్న శ్వేతసౌధం ఇప్పటికే ఉన్నవారు వెంటనే అమెరికా రానక్కర్లేదని సూచన రేపు అమెరికాకు వెళ్లనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వాణిజ్య ఒప్పందంపై అగ్రరాజ్యంతో చర్చలు సుంకాల అంశం కొలిక్కి తేవడంపై దృష్టి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ కు మంత్రుల సూచన 42% రిజర్వేషన్ల జీవో జారీకి కసరత్తు 3-4 రోజుల్లో మరోసారి చర్చించి తుది నిర్ణయం కాళేశ్వరం ఆనకట్టల మరమ్మతుపై మంత్రి ఉత్తమ్ సమీక్ష డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియపై చర్చ నిర్మాణ సంస్థలు సహకరించాల్సిందేనని ఆదేశం పల్నాడులో అభివృద్ధి రాజకీయాలే ఉండాలన్న చంద్రబాబు రక్తం కాకుండా నీళ్లు పారిస్తామని వెల్లడి మిర్చి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ టీటీడీ పరకామణిలో దోపిడీని నిగ్గు తేల్చనున్న సిఐడి లోక్ అదాలత్లో రాజీ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు కేసు రికార్డులు సీజ్ చేయాలని ఆదేశం భారత్ సహా విదేశీ వృత్తి నిపుణులకు గండి కొట్టేలా H1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచిన అమెరికా ప్రభుత్వం కొత్త దరఖాస్తులకే పెంపు వర్తిస్తుందని తేల్చెప్పింది ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు రుసుము వర్తించబోదని స్పష్టం చేసింది విదేశాల్లో ఉన్న H1B వీసాదారులు హడావుడిగా అమెరికా రావాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం అధికారులు తేల్చెప్పారు H1B వీసాలతో అమెరికాలో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి శ్వేతసౌధం తీపి కబురు అందించింది ప్రస్తుతం H1B వీసాలు కలిగి ఉన్నవారు భారత్ లేదా ఇతర విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆత్రంగా తిరిగి రావాల్సిన పనిలేదని పేర్కొంది ఇప్పటికే H1B వీసా ఉన్నవారు $1,00,000 రుసుమును చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది $1,00,000 రుసుము అనేది కొత్తగా H1B వీసాలు దరఖాస్తు చేసుకునే వారికి అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ వెల్లడించారు H1B వీసాల్లో దాదాపు 71 నుంచి 72% భారతీయులు దక్కించుకుంటున్నారు H1B దరఖాస్తు ఫీజును $1,00,000కు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం నిన్న తీసుకున్న అనూహ్య నిర్ణయంతో H1B వీసాదారుల్లో ఆందోళన తలెత్తింది ట్రంప్ సంతకం చేసిన ఆదేశాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:30కు H1B ఫీజుల పెంపు అమల్లోకి రానుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తొలుత ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థలు తమ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న H1B వీసాదారులను 24 గంటల్లో అంటే ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రాకముందే అమెరికా రావాలని అంతర్గతంగా పంపిన మెయిళ్ల ద్వారా ఆదేశించాయి మైక్రోసాఫ్ట్ మెటా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి అమెరికాలో ఉంటున్న H1B H4 ఉద్యోగులు 2 వారాలు ఇతర దేశాలకు వెళ్లొద్దని కూడా సూచించాయని సమాచారం ఈ నేపథ్యంలో శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ ఎక్స్లో వివరణ ఇస్తూ ఒక పోస్ట్ చేశారు H1B వీసా దరఖాస్తులకు ఏటా $1,00,000 వసూలు చేస్తామనడం నిజం కాదన్నారు దరఖాస్తు చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే ఫీజు వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు ఇప్పటికే H1B వీసా ఉండి విదేశాలకు వెళ్లినవారు తిరిగి అమెరికా వస్తే వారి నుంచి $1,00,000 ఫీజును వసూలు చేయబోరని తెలిపారు H1B వీసాదారులు ఎప్పటిలాగానే విదేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగి రావచ్చని పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న ఎలాంటి వీసాదారులైనా అమెరికా నుంచి రాకపోకలు సాగించేందుకు ట్రంప్ నూతన ఆదేశాలు అడ్డంకి కాదని తేల్చి చెప్పారు H1B వీసాలు పొందినవారు పునరుద్ధరణకు దరఖాస్తు చేస్తే $1,00,000 ఫీజు ఉండదన్నారు పెంచిన $1,00,000 ఫీజు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని లివిట్ వివరించారు ఇప్పటికే లాటరీకి ఎంపికైన వారికి కొత్త నిబంధనలు వర్తించవన్నారు తదుపరి లాటరీ సమయానికి దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే $1,00,000 రుసుము వర్తిస్తుందని చెప్పారు ఈ మేరకు కరోలినా లివిట్ చేసిన పోస్ట్ను అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం రీపోస్ట్ చేసింది H1B రుసుం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే కోర్టుల్లో ట్రంప్ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇబ్బందులు తప్పవు నిన్న ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేసిన తర్వాత అమెరికాలోని H1B వీసాలపై ఉన్న చాలా మంది భారతీయులు స్వదేశానికి ప్రయాణించే ప్రణాళికలను
రద్దు చేసుకున్నారు. భారత్లో ఇప్పటికే ఉన్న వీసాదారులు ఉన్న పడంగా అమెరికాకు ప్రయాణమయ్యారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో అమెరికా వెళ్లే విమానాల టికెట్ల రేట్లు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే 24 గంటల్లో అమెరికాకు తిరిగి ప్రయాణించే భారతీయ పౌరులకు సాధ్యమైనంత సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలు అధికారులను ఆదేశించారు. H-1B వీసా దరఖాస్తులపై వార్షికంగా $1,00,000 రుసుము విధించాలనే అమెరికా నిర్ణయం పూర్తి చిక్కులను భారత పరిశ్రమతో సహా సంబంధిత వర్గాలు అధ్యయనం చేస్తున్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ట్రంప్ సర్కారు నిర్ణయం ఇరు దేశాల్లో సంస్థలను ప్రభావితం చేయడంతో పాటు ఎన్నో కుటుంబాలకు ఇబ్బందికర అంశమని తెలిపింది. వీటి పరిణామాలను సంబంధిత భారత సంస్థలు సహా భాగస్వామ్య పక్షాలన్నీ అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా కొన్ని ఊహాగానాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆవిష్కరణలు, సృజనాత్మకత వంటి అంశాల్లో రెండు దేశాల్లోని సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించింది. నిపుణుల రాకపోకల వల్ల సాంకేతిక ఆవిష్కరణలు, పోటీతత్వం, ఆర్థిక వృద్ధితో పాటు సంపద సృష్టితో ఇరు దేశాలు పరస్పర లబ్ధి పొందాయని తెలిపింది. కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందిని అమెరికా సర్కారు పరిష్కరిస్తుందని భారత విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలు దిగ్భ్రాంతి కలిగించాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇండో అమెరికన్ సంబంధాల చారిత్రక సందర్భంలో ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఎక్స్లో పోస్ట్ చేశారు. అమెరికాకు ఇంతకాలం సేవలందించిన మన జనాభా, నైపుణ్యం కలిగిన వ్యక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీనిని సామరస్యంగా పరిష్కరించడానికి భారత ప్రభుత్వం వెంటనే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలకు వెళ్లడానికే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్టు తెలిసింది. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలపై వారి అభిప్రాయాలు సేకరించారు. 42% రిజర్వేషన్ల కోసం వెంటనే జీవో జారీకి కసరత్తు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై 3-4 రోజుల్లో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులతో నిన్న సాయంత్రం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం చర్చించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు వెళ్లడమే మంచిదని అత్యధిక మంది మంత్రులు సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తుది నిర్ణయాన్ని సీఎంకే వదిలేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లను 42% పెంచేలా వెంటనే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియపై స్పష్టత తీసుకుని 3-4 రోజుల్లో మరోసారి సీఎం, మంత్రులు సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్కు పంపినా ఇంతవరకు ఆమోదం పొందలేదు. గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. బిల్లుల ఆమోదానికి బీజేపీ రాజకీయ కారణాలతో సహకరించదని, ఎన్నికలను వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ఉన్న అవకాశాలను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయపరమైన అవరోధాలు ఎదురైతే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చి ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చించినట్లు సమాచారం. అధికారికంగా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళితే బాగుంటుందని సీఎంకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను 90 రోజుల్లోగా ఆమోదించాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తే ఎలా ఉంటుందని సీఎం అడిగినట్లు తెలిసింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మంత్రులు సూచించినట్లు సమాచారం. నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇవ్వలేని పక్షంలో మరింత గడువు కావాలని హైకోర్టును కోరాల్సి ఉంటుందనే అంశంపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణలో త్వరలోనే యూరియా కొరత తీరనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అభ్యర్థించడంతో సెప్టెంబర్ నెలలో తెలంగాణకు అదనంగా 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఈ కేటాయింపులో భాగంగా కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, మంగళూరు, జయగఢ్, కృష్ణపట్నం వంటి నౌకాశ్రయాల ద్వారా యూరియా రాష్ట్రానికి రానుంది. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణకు 1.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా కేటాయించిన ఇంపోర్టెడ్ యూరియాలో ప్రస్తుతం 30,000 మెట్రిక్ టన్నులు లోడింగ్లో ఉంది. వచ్చే వారం మరో 50,000 మెట్రిక్ టన్నులు లోడింగ్ పూర్తి కానుంది. 30,000 మెట్రిక్ టన్నులు చేరుకోనున్నాయి. ఈ సరఫరా వల్ల రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. 90 రోజులుగా మూతపడిన రామగుండం ఎరువుల తయారీ కర్మాగారాన్ని త్వరితగతిన పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేయగా కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. భవిష్యత్తులో మాచర్లలో టీడీపీకి ఓటమి అనేది ఉండదని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పల్నాడులో రక్తం కాదు నీళ్లు పారిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. మాచర్లలో హత్య రాజకీయాలు పోవాలన్నారు. పల్నాడులో ఇకపై అభివృద్ధి రాజకీయాలు మాత్రమే ఉండాలన్నారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జల్ జీవన్ మిషన్, అమృత్ కార్యక్రమాల ద్వారా ఇంటింటికి నీరందించే కార్యక్రమం చేస్తున్నామన్నారు. వరికపొడిసెల ప్రాజెక్టు కలను సాకారం చేసి చూపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పల్నాడులో మిర్చి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. గడిచిన ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్లి గ్యారంటీ మాది అని హామీలిచ్చింది కార్యకర్తలే అని గుర్తు చేశారు. కార్యకర్తల గౌరవం నిలబెట్టేలా హామీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీ సవరణలకు సంబంధించి పలు జీవోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. కేంద్ర ఉత్తర్వులకు అనుగుణంగా వివిధ వస్తువులపై ఏపీ పరిధిలో పన్నులు తగ్గిస్తూ మొత్తం 11 ఉత్తర్వులు విడుదలయ్యాయి. వివిధ రకాల నిత్యావసర వస్తువులను పూర్తిగా ఎస్జీఎస్టీ నుంచి మినహాయిస్తూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ 22 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. జీఎస్టీ పన్ను స్లాబులను సవరించి కొత్త రేట్లను ప్రభుత్వం ప్రకటించింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుల మేరకు ప్రజల ప్రయోజనార్థం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ వెల్లడించింది. వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో జరిగిన దోపిడీ పర్వం నిగ్గు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేసులో డొంకను కదిలించేందుకు సిఐడి బరిలోకి దిగనుంది. పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన నిందితుడి నుంచి కొన్ని ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇప్పించి మిగిలిన ఆస్తులను అప్పట్లో టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు బినామీల పేరిట రాయించుకున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. సిఐడి విచారణలో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. దేవుడి సొత్తు ₹1 చోరీ చేసినా ఆ నిందితుడిని చట్టపరంగా శిక్షించాలి. కానీ వైసీపీ హయాంలో తిరుమల పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన నిందితుడిని కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు దగ్గరుండి మరీ రక్షించారు. తిరుమల పరకామణిలో రవికుమార్ ఓ మఠం తరపున పనిచేసేవారు. ఏళ్ల తరబడి గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవారు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. వైసీపీ హయాంలో 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరల్లో దాచుకున్నారు. అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. దీనిపై అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు అతడు $900 అపహరించగా అప్పట్లో వాటి విలువ 72,000గా తేల్చారు. దొరికింది 112 నోట్లయితే రికార్డుల్లో 9 నోట్లే చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఇలా చాలా కాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలు ఉన్నాయి. పరకామణిలో చోరీ చేస్తూ దొరికిన రవికుమార్ అతడి భార్య పేరిట ఉన్న ఆస్తుల్లోని కొన్ని టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇప్పించారు. తిరుపతి రూరల్ పరిధిలో ఆస్తులతో పాటు తమిళనాడులో త్యాగరాజనగర్, నీలంగరైల్లో ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేయించారు. ఇవి కాకుండా నిందితుడు అతని కుటుంబ సభ్యుల పేరిట తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, చెన్నై తదితర చోట్ల ఉన్న కోట్ల విలువైన ఆస్తులను నాడు టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, నాయకులు తమ బినామీల పేరిట రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిందితుడిని అరెస్టు చేయకుండానే 2023లో కేసును ఆఘమేఘాలపై లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాజీ కావాలంటూ అప్పట్లో కేసు పెట్టిన ఏవీఎస్ఓ సతీష్ కుమార్పై కొందరు పోలీసులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు. ఇదే విషయాన్ని ఆయన విజిలెన్స్ విచారణలో చెప్పారు. టీటీడీ పరకామణిలో అక్రమాల కేసు హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. పరకామణిలో డబ్బు దొంగిలించిన రవికుమార్పై పెట్టిన కేసును నాటి టీటీడీ అధికారి లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. లోక్ అదాలత్ ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు తదుపరి దర్యాప్తు బాధ్యత సిఐడికి అప్పగించింది. 2023లో పరకామణిలో జరిగిన కుంభకోణంపై సిఐడితో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తిరుపతి వార్తా విలేకరి ఎం శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
సివి రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో డాలర్లు దొంగిలించి పట్టుబడితే టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ తిరుమల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికుమార్పై కేసు నమోదు చేసిన పోలీసులు 2023 మే 30న కోర్టులో అభియోగపత్రం వేశారు. అనూహ్యంగా ఈ కేసులో సతీష్ కుమార్ నిందితుడు రవికుమార్తో రాజీ చేసుకున్నారని, దీంతో లోక్ అదాలత్ 2023 సెప్టెంబర్ 9న అవార్డు జారీ చేసిందని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. దొంగతో లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై ఆశ్చర్యపోయిన హైకోర్టు సిఐడి ఐజీని సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. పరకామణిలో దొంగతనంపై తిరుమల పోలీసులు నమోదు చేసిన కేసు రికార్డులను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించింది. లోక్ అదాలత్ ప్రొసీడింగ్స్ ను సీజ్ చేయాలని సూచించింది. సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సివి రవికుమార్కు 3 రోజుల్లో నోటీసులు అందజేయాలని పిటిషనర్ శ్రీనివాసులను ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 13కు వాయిదా వేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల కోసం డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియను వెంటనే చేపట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. గోదావరి కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి సచివాలయంలో అధికారులు, ఇంజనీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎన్డీఎస్ఏ సిఫారసులకు అనుగుణంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. 3 ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కూడా సమావేశమైన మంత్రి మరమ్మతుల అంశంపై చర్చించారు. పరీక్షలు, మరమ్మతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఉత్తమ్ సూచించారు. 150, 149, 148 మీటర్ల ఎత్తును పరిగణలోకి తీసుకుని అందుబాటులో ఉండే నీరు, ముంపున గురయ్యే భూమి తదితరాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. అందుకు అనుగుణంగా కొత్త డిపిఆర్ తయారీ చేపట్టాలని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. మహారాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారు వెదరే శ్రీరామ్ కూడా సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. సమ్మక్క సాగర్ ఆనకట్ట ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో రేపు సమావేశం, కేంద్ర జల సంఘం సమావేశం అంశాలపైన చర్చించారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన గడువులోగా సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల 23న మేడారం వెళ్లి మేడారం జాతర పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. 23న క్షేత్రస్థాయిలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించనున్నారు. పూజారుల ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని ఆదేశించారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలన్నారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 23న సీఎంతో పాటు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు మేడారం వెళ్లనున్నారు. కోనసీమ ప్రాంతంలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరికతో చెట్లు తలలు వాల్చేసి 1000 ఎకరాలు దెబ్బతిన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతయ్య పాయ నుంచి శంకరగుప్తం డ్రైన్ ద్వారా కొబ్బరి తోటలకు చేరుతోందని రైతులు చెబుతున్నారు. ఫలితంగా చెట్లు తలలు వాల్చేసి దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోకర్ణమఠం, శంకరగుప్తం ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. అందుకే ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ చెప్పారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతుల్ని కలిసి తోటలు పరిశీలిస్తారన్నారు. వివిధ శాఖల అధికారులు, కొబ్బరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలతో చర్చించి పరిష్కారాలు ఆలోచిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో జగన్ పెదనాన్న కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, నివాసాల్లో సిట్ అధికారులు చేపట్టిన సోదాలు శనివారం సాయంత్రానికి ముగిశాయి. హైదరాబాద్, చెన్నైలోని మొత్తం 10 ప్రదేశాల్లో జరిపిన సోదాల్లో అక్కడి కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఐటీ రిటర్నులను సీజ్ చేశారు. వాటిని పూర్తిగా విశ్లేషించిన తర్వాత సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించాలని భావిస్తున్నారు. ఈ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగిన భారతిరెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదని, ఆమె అనిల్ రెడ్డి తల్లి, జగన్ పెదనాన్న జార్జిరెడ్డి భార్య భారతిరెడ్డి అని తేల్చారు.
భారత్ అమెరికా మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలోని బృందం అమెరికాలో పర్యటించనుంది. సెప్టెంబర్ 22న ట్రంప్ యంత్రాంగంతో వాణిజ్య చర్చలు జరపనుంది. పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించే ఉద్దేశంతో జరపనున్నట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూయార్క్లో జరిగే ఈ చర్చల్లో పీయూష్ గోయల్తో పాటు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇతర అధికారులు పాల్గొంటారు. ఇటీవల భారత్కు వచ్చిన అమెరికా బృందంతో చర్చలు సానుకూలంగా సాగడం, ట్రంప్ యంత్రాంగం H-1B వీసాల దరఖాస్తు రుసుమును $1,00,000 పెంచిన నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గతంలో 5 విడతలుగా చర్చలు జరిగాయి. 6వ విడతకు సిద్ధమవుతున్న సమయంలోనే ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధించడంతో చర్చలు నిలిచిపోయాయి. సెప్టెంబర్ 16న అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని బృందం భారత్కు వచ్చి చర్చలు జరిపింది. పరస్పర ప్రయోజనకర రీతిలో ఈ ఒప్పందం చర్చలను ముగించాలని అంగీకరించినట్లు ఇరుపక్షాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే భారత బృందం అమెరికాలో పర్యటించనుంది.